సో చెప్పిన విధంగానే ఫైనల్ గా మ్యూచువల్ ఫండ్స్ పైన ఫుల్ కోర్స్ అయితే చేశాను. అండ్ ఈ కోర్స్ అనేది టోటల్ గా 10 లెక్చర్స్ లో డివైడ్ అయి ఉంటుంది. దీన్ని కనుక మీరు జాగ్రత్తగా విని అర్థం చేసుకున్నారని అంటే మీకు ఇంకా ఎటువంటి కోర్సెస్ కూడా అవసరం లేదు, ఎటువంటి లెక్చర్స్ కూడా అవసరం లేదు. కొంతమంది ఇలాంటి కోర్సెస్ కోసం డబ్బులు కూడా ఇన్వెస్ట్ చేస్తారు, కానీ ఈ కోర్స్ అనేది దానికంటే అడ్వాన్స్ గా ఉంటుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. అండ్ ఇది కనుక మీరు అర్థం చేసుకున్నారని అంటే మీ ఓన్ గా మ్యూచువల్ ఫండ్స్ ని మీరే సెలెక్ట్ చేసుకోవడం మాత్రమే కాకుండా మీ చుట్టుపక్కల తెలియని వాళ్ళు ఉంటారు కదా, మ్యూచువల్ ఫండ్స్ లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, అసలు ఎలాంటి మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పి వాళ్ళకి మీరు పెయిడ్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేసి దాని నుంచి కూడా మీరు పార్ట్ టైం లో మనీని ఎర్న్ చేయొచ్చు. ఇందువల్ల మీకు ఈ కోర్స్ లో బేసిక్ నుండి అడ్వాన్స్ వరకు కూడా మ్యూచువల్ ఫండ్స్ గురించి మీరు తెలుసుకోవాల్సిన ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇంకా ఈ 10 లెక్చర్స్ లో ఇవాళ ఫస్ట్ టాపిక్. ఇందులో మీకు బేసిక్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని కానీ మీరు పూర్తిగా చూసినట్లయితే ఖచ్చితంగా మీకు మ్యూచువల్ ఫండ్స్ పైన ఒక బేసిక్ ఐడియా అనేది వచ్చేస్తుంది. ఎవరేమి అడిగినా సరే కరెక్ట్ గా ఆన్సర్ చేయగలరు. సో ఈ వీడియోలో ఈ బేసిక్స్ అన్ని కూడా కవర్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఒక డిమేట్ అకౌంట్ అనేది ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. అండ్ దానికోసం బెస్ట్ ప్లాట్ఫామ్ ఏంజల్ వన్. దీనిలో అకౌంట్ క్రియేషన్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో జరిగిపోతుంది. ఇంకా ఇందులో మీకు 500 రూపీస్ వరకు ఫ్రీ బ్రోకరేజ్ చార్జెస్ ఫర్ ఫస్ట్ 30 డేస్ అయితే ఉంటుంది. అండ్ మీకు ఇందులో 24/7 కస్టమర్ సపోర్ట్ ఉంటుంది. మీ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు లైవ్ లో చార్ట్లను అయితే చూసుకోవచ్చు. మీకు ఎప్పుడు కావాలన్నా సరే మీరు దాన్ని మానిటర్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఈజీ టు యూజ్. సో ఇన్ కేస్ మీకు ఒక డిమేట్ అకౌంట్ లేకపోతే కింద మీకు ఏంజల్ వన్ డిమేట్ అకౌంట్ ని క్రియేట్ చేసుకోవడానికి లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ లో. ఒకవేళ మీకు డిమేట్ అకౌంట్ అనేది లేకపోతే దాని నుంచి క్రియేట్ చేసుకోండి. ఒకవేళ మీరు అలా క్రియేట్ చేసుకుంటే మీ కోర్స్ ని ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం కదా, సో మాకు మీరు సపోర్ట్ చేసినట్లు ఒక ఎంకరేజ్మెంట్ అనేది వస్తుంది. అండ్ ఇలానే మీకు ఫ్యూచర్ లో ఎలాంటి పెయిడ్ కోర్సెస్ అన్నా కాస్ట్లీగా వేరే వాళ్ళు డబ్బులు ఇచ్చి పెట్టే కోర్సెస్ ని ఫ్రీగా మీకు ప్రొవైడ్ చేయడానికి మాకు ఒక బూస్టప్ లా ఉంటుంది. సో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, దాన్ని యూజ్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇంకా మెయిన్ టాపిక్ లోకి వెళ్ళిపోతే ఈ మ్యూచువల్ ఫండ్స్ కోర్స్ అనేది టోటల్ గా 10 లెక్చర్స్ గా డివైడ్ అయింది. అండ్ ఇందులో ఇది ఫస్ట్ లెక్చర్. ఇందులో మీకు టోటల్ గా మ్యూచువల్ ఫండ్స్ గురించి బేసిక్స్ నుండి మొత్తం అంతా, అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ యొక్క అవసరాలు అంటే మ్యూచువల్ ఫండ్స్ లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ఇంకా దాని నుంచి వచ్చే బెనిఫిట్స్, ఇంకా దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ తో పాటు ఒకవేళ మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలా లేదా స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలా, ఒకవేళ మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఇవన్నీ కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ టాపిక్ లో. ఇందులో ఫస్ట్ అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి. మ్యూచువల్ ఫండ్స్ అనే పేరులోనే మీరు చదివితే అర్థమవుతుంది. ఇందులో 2 కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్ అనేవి ఉన్నాయి. అందులో మ్యూచువల్ అంటే కలెక్షన్ ఆఫ్, అందరూ కలిసి అని ఉంటుంది. ఫండ్స్ అంటే అందరూ కలిసి కొంత అమౌంట్, అందరూ కొంత అమౌంట్ అయితే ఇస్తారు కదా, కలెక్ట్ చేసుకొని అందరూ కలిసి ఒక పర్టికులర్ మోటివ్ పైన ఇన్వెస్ట్ చేసినా సరే, లేదంటే ఏదైనా ఒక దానిపైన ఇన్వెస్ట్ చేస్తే దాన్ని మ్యూచువల్ ఫండ్స్ అని అంటారు. ఇక్కడ మీకు క్లియర్ గా చెప్పాలంటే, ఇంకా విలేజ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి చెప్పాలని అంటే చిట్టీలు అంటారు కదా, మీరు అందులో ఒక చిన్న కమిటీలా ఫామ్ అయ్యి అందరూ కలిపి ఎంతో కొంత అమౌంట్ అయితే ప్రతి నెల కడతారు. ఆ వాళ్ళలో ఎవరికైతే అవసరమై ఉంటుందో వాళ్ళకి మొత్తం అమౌంట్ అంతా కలిపి ఇంట్రెస్ట్ రూపంలో ఇస్తారు కదా, అలాంటిదే దగ్గర. కాకపోతే దీనిలో కొంచెం బెనిఫిట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. అందులో మోసాలు గట్రా ఎక్కువ జరుగుతాయి. అదంతా పక్కన పెడితే ఇదంతా కూడా పర్సనల్ గా చేసుకుంటారు. అండ్ ఇది ఒక స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ లో మాత్రమే ఉంటుంది. ఇంకా మార్కెట్ విషయానికి వస్తే, అంటే బయట ప్రపంచం విషయానికి వస్తే, పెద్ద ఏఎంసీ కంపెనీస్ అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అనేవి మీ నుండి ఇంకా నా నుండి ఇలా మనలాంటి వాళ్ళందరి నుండి కూడా కొంత అమౌంట్ అయితే కలెక్ట్ చేస్తాయి. ఈ కలెక్షన్ ఆఫ్ అమౌంట్ ని ఫండ్ అని అంటారు. ఆ తర్వాత వాళ్ళు కలెక్ట్ చేసిన ఫండ్స్ అన్నిటిని కలిపి ఫుల్ గా రీసెర్చ్ చేసి వాళ్ళ రీసెర్చ్ లో దేంట్లోనైతే బాగుంటుందో లైక్ షేర్స్, బాండ్స్, గోల్డ్, వీటన్నిటిని కూడా బాగా అనలైజ్ చేసి వాటిలో ఇన్వెస్ట్ చేస్తారు. వీళ్ళు 2 టైప్స్ లో ఉంటారు. లైక్ ఇండివిజువల్ గా ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదంటే అన్నిట్లో కొంత కాంబినేషన్ లో కూడా అసెట్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇక్కడ ప్రతి మ్యూచువల్ ఫండ్స్ కి కూడా ఏదో ఒక ఆబ్జెక్టివ్ అనేది ఉంటుంది. దాని ప్రకారం వాళ్ళు పర్టికులర్ మ్యూచువల్ ఫండ్స్ లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్త మ్యూచువల్ ఫండ్ అనేది మార్కెట్ లో రిలీజ్ చేశారని అనుకుందాం. వాళ్ళ గోల్ ఏంటి అంటే ఇండియాలో ఉన్న టాప్ 50 కంపెనీస్ లో వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి. వీటన్నిటిని మేనేజ్ చేయడానికి ఒక మేనేజర్ ఉంటారు. వాళ్ళనే మనం అసెట్ మేనేజర్ అని అంటాం. అతను మన దగ్గర నుంచి కలెక్ట్ చేసుకున్న మనీ అంతటిని కలిపి టాప్ 50 కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తారు. సో దీంతో మీకు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి అని అర్థమైందని అనుకుంటున్నా. నెక్స్ట్ ఇది ఎలా వర్క్ అవుతుంది అండ్ మనం ఎలా మనీని ఎర్న్ చేస్తాం దీని గురించి మాట్లాడుకుంటే, ఈ మ్యూచువల్ ఫండ్స్ లో గ్రూప్ ఆఫ్ పీపుల్ నుంచి మనీ అంతటిని కలెక్ట్ చేసి దానికి బదులుగా మనకి యూనిట్స్ ని అలాట్ చేస్తారు. సింపుల్ గా చెప్పాలంటే స్టాక్ మార్కెట్ విషయానికి వస్తే షేర్స్ అని అంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఆర్ఎఫ్ షేర్స్ నే తీసుకుంటే ప్రెసెంట్ దాని మార్కెట్ వాల్యూ అనేది
అనేది ఒక షేర్ యొక్క కాస్ట్ 1,30,000 వరకు ఉంది. అది 1 షేర్ యొక్క కాస్ట్. అదే విధంగా మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూనిట్ ప్రైస్ అనేది 150 రూపీస్ అనుకుంటే ఈ 150 రూపీస్ నే NAV అని అంటారు, అంటే నెట్ అసెట్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక AMC కంపెనీ ఒక కొత్త మ్యూచువల్ ఫండ్ ని లాంచ్ చేసింది. దాని పేరు టాప్ 100 అని అనుకుందాం. వాళ్ళకి పార్టిసిపెంట్స్ అనే వాళ్ళు 100 మెంబర్స్, అంటే మనలో ఒక 100 మెంబర్స్ ని సెలెక్ట్ చేసుకొని మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఛాన్స్ ఇస్తారు. వాళ్ళ టోటల్ వాల్యూ అనేది 1 crore వాళ్ళ ఆబ్జెక్టివ్ అనుకుంటే ఒక పార్టిసిపెంట్ నుండి వాళ్ళు 1 lakh వరకు తీసుకోవాలి. అలా చూసుకుంటే టోటల్ యూనిట్స్ అనేవి 1 lakh వరకు ఉంటాయి. ఇలా గనక ఇన్వెస్ట్ చేస్తే ఒక పర్సన్ కి 1000 యూనిట్స్ వస్తాయి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మ్యూచువల్ ఫండ్స్ మేనేజర్ అనే వాళ్ళు మన దగ్గర నుంచి తీసుకున్న మనీని సిస్టమేటిక్ గా ఇన్వెస్ట్ చేసిన తర్వాత, అంటే ఇండియాలో ఉన్న టాప్ 100 కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత అవి 1 year అలా హోల్డ్ చేసి ఉంచుతారు. ఆ తర్వాత లెట్స్ సే ఆ ఫండ్ వాల్యూ అనేది పెరిగి ఆ 1 crore కాస్త 1.3 crores అయ్యాయి. అంటే ఇప్పుడు ఒక NAV యూనిట్ వాల్యూ అనేది 130 రూపీస్ అవుతుంది. అంటే ఒక పార్టిసిపెంట్ 1 year బ్యాక్ 1 lakh ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు తన దగ్గర 1,30,000 ఉంటాయి. అంటే లాస్ట్ ఇయర్ 1 lakh ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు వాళ్ళకి 30,000 ప్రాఫిట్ అనమాట. సో ఈ విధంగా మనం మ్యూచువల్ ఫండ్స్ నుంచి మనీని ఎర్న్ చేసుకోగలం. ఇప్పుడు దాని నుంచి వచ్చిన అడ్వాంటేజెస్ అండ్ అవసరాల గురించి మాట్లాడుకుంటే దీనికి నేను ఇచ్చే ఆన్సర్ 3 ఫ్యాక్టర్స్ లో ఇస్తా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టాక్ మార్కెట్ కి ఒక బిగినర్, మీకు అస్సలు స్టాక్ మార్కెట్ పైన కనీసం నాలెడ్జ్ కూడా లేదు అండ్ దానిపైన ఏ స్కిల్స్ కూడా లేవు. ఆర్ ఒకవేళ మీకు నాలెడ్జ్ ఉండి దానిపైన స్కిల్స్ ఉన్నా కూడా మార్కెట్ ని, షేర్ మార్కెట్ ని మొత్తాన్ని అనలైజ్ చేయడానికి మీకు అసలు టైం లేదని అనుకుంటే ఇలాంటి సిచ్యువేషన్ లో మ్యూచువల్ ఫండ్స్ అనేది మీకు కరెక్ట్ గా వర్క్ అవుతుంది. ఎందుకంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ ని అనలైజ్ చేసే వాళ్ళు, దీన్ని మేనేజ్ చేసే వాళ్ళు హైలీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అయి ఉంటారు. వీళ్ళు 24/7 అంటే వీళ్ళు చాలా ఎక్కువ టైం పాటు ఫండ్స్ యొక్క యాక్టివిటీస్ మొత్తాన్ని మానిటర్ చేస్తూ ఉంటారు. అండ్ వీళ్ళ ఆబ్జెక్టివ్ ని వీళ్ళు ఎలా అయినా సరే చెక్ చేయడానికి చాలా ఎక్కువగా కష్టపడతారు. దీనివల్ల మనకి బ్యాలెన్స్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేది జరుగుతుంది. నెంబర్ 2, రిస్క్ డైవర్సిఫికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ 2-3 months బ్యాక్ ఓలా షేర్ మార్కెట్ లోకి వచ్చింది. అందులో స్టార్టింగ్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి చాలా ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చాయి. తర్వాత ఇప్పుడు కనుక దాన్ని చూసుకుంటే అప్పటితో పోలిస్తే చాలా వరకు అది క్రాష్ అయిపోయింది. ఒకవేళ అప్పుడు ఇన్వెస్ట్ చేసి ఉంటే వీళ్ళు ఇప్పుడు లాస్ లోనే ఉన్నారు. అదే సెకండ్ కేసులో ఒకవేళ మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే ఆ మ్యూచువల్ ఫండ్స్ అనేవి షేర్స్ లో, స్టాక్స్ లో, బాండ్స్ లో, ఇంకా గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తారు కదా. దీనివల్ల ఒకవేళ మీకు ఒక దానిలో లాస్ వచ్చినా సరే వేరే దానిలో అది రికవర్ అయిపోతుంది. ఇందువలన ఆటోమేటిక్ గా మీకు రిస్క్ డైవర్సిఫికేషన్ అనేది వస్తుంది. ఇంకా లాస్ట్ లో 4th one, ఇంకా నా పర్సనల్ ఫేవరెట్, అఫోర్డబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చాక్లెట్ బాక్స్ కొనుక్కుందాం అనుకుంటున్నారు. అందులో మీకు టోటల్ గా 20 చాక్లెట్స్ వస్తాయి. దాని ప్రైస్ వచ్చేటప్పటికి 400. కేవలం మీ దగ్గర 100 రూపీస్ మాత్రమే ఉన్నాయి. ఇలాంటప్పుడే మీ ఫ్రెండ్స్ వచ్చారు అక్కడికి, వాళ్ళు 3 members వచ్చారు. వాళ్ళ దగ్గర ఒక్కొక్కరి దగ్గర కూడా 100 రూపీస్ ఉన్నాయి. దీని వలన మీరందరూ కలిపి ఆ చాక్లెట్ బాక్స్ ని కొనుక్కోవడం వలన మీలో ప్రతి పర్సన్ కి కూడా 5 చాక్లెట్స్ వస్తాయి. సో ఇదే విధంగా మీరు ఒకవేళ MRF షేర్ ని కొనాలి అనుకున్నారు, దాని కాస్ట్ అనేది 1,30,000. సో అందువల్ల మీరు దానిలో ఒక్క షేర్ ని కూడా కొనుక్కోలేరు. అదే మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటే దానిలో ఒక్క యూనిట్ నైనా మీరు ఖచ్చితంగా కొనుక్కోగలరు. అంటే ఆ ఒక్క షేర్ ని కొనుక్కోవడానికి మీరు ఒక్కరే మాత్రమే కాకుండా కలెక్షన్ ఆఫ్ పీపుల్ ఒక చిన్న గ్రూప్ లో ఫామ్ అయ్యి ఒక షేర్ ని వాళ్ళ యూనిట్స్ లో షేర్ చేసుకోవచ్చు అనమాట. ఐ హోప్ ఈ టాపిక్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఫైనల్ గా ఒకవేళ మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనే విషయానికి వస్తే దీంట్లో మీకు 2 methods ఉంటాయి. ఒకటి బయింగ్ డైరెక్ట్లీ ఫ్రమ్ AMC. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక AMC కంపెనీ లైక్ SBI ఒక మ్యూచువల్ ఫండ్స్ ని లాంచ్ చేస్తే డైరెక్ట్ గా వాళ్ళ వెబ్సైట్ లోకి వెళ్ళి కొనుక్కోవాలి, లేదా ఏదైనా డిస్కౌంట్ బ్రోకర్ నుంచి కొనుక్కోవాలి లైక్ Angel One. దీనికోసం మీకు ఒక డీమ్యాట్ అకౌంట్ అనేది కావాలి. దాన్ని డీమ్యాట్ అకౌంట్ ఒకవేళ మీకు లేకపోతే కింద మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, దాని నుంచి మీరు అకౌంట్ ని అయితే ఓపెన్ చేసుకోవచ్చు. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే మీరు డిస్కౌంట్ బ్రోకర్ నుంచే తీసుకోవాలి. ఇందువల్ల మీకు ఇన్వెస్ట్మెంట్ ఏమేమి జరిగాయి అని చెప్పి మీరు 24/7 లైవ్ లో చూసుకోవచ్చు, ఎలా మీ ఇన్వెస్ట్మెంట్ అనేది వెళ్తుందని చెప్పి ఆ చార్ట్ అంతా కూడా. ఇంకా మీకు లాస్ట్ లో అసలు మ్యూచువల్ ఫండ్స్ లో ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు అని తెలుసుకుంటే దాంట్లో మీకు 2 types ఉంటాయి. ఫస్ట్ ది SIP, ఇంకా లంసమ్. SIP అంటే దీని ఫుల్ ఫామ్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్. ఇది మీకు మంత్లీ ఉంటుంది, క్వార్టర్లీ ఉంటుంది. అంటే మంత్లీ మీకు ఇంత అమౌంట్ అనేది కట్ అవుతుంది మీ అకౌంట్ నుంచి ఆటోమేటిక్ గా. అంటే మీరు మంత్లీ ఇంత అమౌంట్ అయితే కట్టాలి. అదే లంసమ్ విషయానికి వస్తే మొత్తం ఒకేసారి అమౌంట్ అంతటిని కూడా ఇన్వెస్ట్ చేయాలి. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టాపిక్ లో మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.